గత 7 ఏళ్లుగా ప్రజలకు నిష్పక్షపాతంగా నిజాయితీతో వార్తలందిస్తూ మీడియా రంగంలో విశ్వసనీయతను సంపాదించిన ట్రూత్ న్యూస్ ఛానల్ ఇప్పుడు మరింత విస్తృతంగా ఆధునిక డిజిటల్ పదంలోకి అడుగు పెడుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో ట్రూత్ డిజిటల్ ఛానల్ పేరుతో ప్రసారాలను ప్రారంభించిన ట్రూత్ న్యూస్ యాజమాన్యం మీడియా రంగంలో కొత్త దిశలు ఆవిష్కరించే ప్రయత్నంలో ఉంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ట్రూత్ డిజిటల్ యొక్క అధికారిక లోగోను ఆవిష్కరించి యాజమాన్యానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజానికి నిజమైన సమాచారం అందించడమే మీడియా బాధ్యత. ట్రూత్ డిజిటల్ అదే దిశగా ప్రజల హక్కులకు గొంతుగా నిలవాలని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ట్రూత్ డిజిటల్ కర్నూలు రీజనల్ కోఆర్డినేటర్ దొడ్డప్ప పాల్గొన్నారు. కొత్తగా డిజిటల్ ఛానల్ ప్రారంభిస్తున్న కృష్ణ గారికి, అదేవిధంగా పాత్రికేయ సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాస్తవాలకి దగ్గరగా, సంచలనానికి దూరంగా ముందు వార్తలను ప్రజలకు చేరవేయాలని, అదే సమయంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజల సమస్యల్ని, ఇబ్బందుల్ని ఎత్తి చూపుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించే దిశగా మీడియా పనిచేయాలని, అదే సమయంలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ఎటువంటి వివక్ష లేకుండా ప్రజలకు చేరవేయాలని, తద్వారా ఒక మంచి సమాజం ఏర్పడడానికి కృషి చేయాలని మీడియాని నేను కోరుతున్నాను. నేను సంచలనాలకు దూరంగా అని చెప్పాను. అంటే సంచలనాల కోసం, వార్తను హైలైట్ చేయడం కోసం అబద్ధాలని లేదా అసత్యాన్ని వాస్తవంగా చిత్రీకరించి ప్రయత్నం చేయడం వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది. అటువంటి వాటికి దూరంగా ఉండాలని, ఒక నిజమైన విలువలతో కూడిన జర్నలిజాన్ని ట్రూత్ న్యూస్ చేస్తుందని విశ్వాసం ప్రకటిస్తుంది.